అందరికీ నమస్తే. ఈ మధ్యన నేను రామాయణం కొన్ని పార్ట్స్ చదువుతున్నప్పుడు రావణ లంక భారతదేశం నుంచి 100 యోజనాలు దూరంలో ఉంది అని విన్నాను. చదివాను కూడా. అది కొన్ని సినిమాల్లో కూడా తెలుగు సినిమాలలో చూశాను. కొన్ని డైలాగ్స్ కూడా విన్నాను. అది యాక్చువల్‌గా ఏంటి అని నేను దాని గురించి వాకప్ చేస్తే మన భారతదేశం నుంచి అప్పుడు అనే రావణలంక అనే దేశానికి మనకి 100 యోజనాలు దూరం అని అని చదివాను. సినిమాల్లో కూడా చూశాను. ఈ యోజనం అంటే ఏంటి అని నేను స్టడీ చేస్తే నాకు తెలిసిందేంటంటే ఒక యోజనం అంటే 12-15 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు 100 యోజనలు భారతదేశం నుంచి రావణలంక కంటే సమ్‌వేర్ అరౌండ్ 1200 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్లు అని విన్నాను. 1500 కిలోమీటర్లు. సో 12-1500 కిలోమీటర్ల దూరం అంటే ఇప్పుడున్న శ్రీలంక యాక్చువల్‌గా రావణలంక కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సపోజ్డ్‌లీ మనం స్టాట్స్ చూసుకున్నా, మన మ్యాప్‌లో చూసుకున్నా కూడా మన ఇండియా మ్యాప్‌లో మనం ఎదుర్కొంటే ఇండియా మ్యాప్ పెట్టుకుంటే మన రైట్ హ్యాండ్ కింద తమిళనాడుకి ఒక 100 కిలోమీటర్, సుమారుగా 100 కిలోమీటర్ల దగ్గర మనకి శ్రీలంక వస్తుంది. కానీ రామాయణం ప్రకారం 100 యోజనలు అనుకున్నా కూడా 1200 నుంచి 1500 కిలోమీటర్లు దూరం చూసుకున్నా కూడా సపోజ్డ్లీ నేను కొలంబో డిస్టెన్స్ చూసుకుంటే 600 కిలోమీటర్లు, కొలంబో నుంచి బెంగుళూరు 700 కిలోమీటర్లు, కొలంబో నుంచి కొచ్చి 500 కిలోమీటర్లు. సో యాక్చువల్‌గా చూస్తే మనకి తమిళనాడు నుంచి హార్డ్లీ 65-70 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే సీ ద్వారా వెళ్తే మనకి శ్రీలంక వచ్చేస్తుంది. సో శ్రీలంక రావణలంక కాదని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, ఇదివరకు ఉండే రావణలంక మన ఇండియా మ్యాప్ అంటే మన కోసం తమిళనాడు నుంచి స్ట్రెయిట్‌గా ఉండేదని, ఇప్పుడు కూడా అది ఆ రావణలంక అనేది సముద్ర గర్భంలో ఒక కొండలా ఉందని నా స్టడీ. ఏవైతే నేను బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేశానో, బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేశానో దాన్ని బట్టి తెలిసింది. ఇంకా ఏంటంటే వేరియేషన్స్ ఏంటంటే వాల్మీకి రామాయణకి కరెంట్ ఇప్పుడున్న అంటే లేటెస్ట్‌గా ఉండే డిస్టెన్స్‌కి చాలా తేడా ఉంది. వాల్మీకి రామాయణంలో అలా ఉంది. ఇప్పుడు స్టాట్స్ చూసుకుంటే డిఫరెంట్‌గా ఉంది. సో నాకు తెలిసిన విషయం స్కాలర్స్ ఇంకా ట్రై చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇవాళ ఉండే శ్రీలంక రావణలంకేనా, లేకపోతే రావణలంక వేరా అనేది. బట్ నా స్టడీ ప్రకారం అయితే శ్రీలంక రావణలంక కాదు. కొన్ని పార్ట్స్ ఇప్పుడు శ్రీలంకలో హనుమంతుడివి కాలి ముద్రలు అన్నీ ఉన్నాయి. కొన్ని పార్ట్స్ శ్రీలంకలో జరిగి ఉండొచ్చేమో, కానీ శ్రీలంక రావణలంక కాదనేది నా అభిప్రాయం. నాకు తప్పులుంటే క్షమించండి. మీ కామెంట్స్ ద్వారా నేను తప్పైతే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.